సంధ్య థియేటర్ ఘటనలో తనపై కేసు కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు యాక్టర్ అల్లు అర్జున్. పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా ఈ నెల 4న జరిగిన తొక్కిసలాటపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనతో తమకు సంబంధం లేదని తెలిపారు సంధ్య థియేటర్ ఓనర్. తొక్కిసలాట మహిళ మృతిలో తమపై కేసు కొట్టేయాలని కోర్టును ఆశ్రయించారు. సంధ్య థియేటర్ ఘటనలో తనపై కేసు కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు యాక్టర్ అల్లు అర్జున్. పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా ఈ నెల 4న జరిగిన తొక్కిసలాటపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనతో తమకు సంబంధం లేదని తెలిపారు సంధ్య థియేటర్ ఓనర్. తొక్కిసలాట మహిళ మృతిలో తమపై కేసు కొట్టేయాలని కోర్టును ఆశ్రయించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో తనపై కేసు కొట్టేయాలని హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఇష్యూకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లక్ష్మి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మి, ఏముంది ఆ పిటిషన్ లో? రైట్ సౌజన్య, ఈ నెల 4వ తారీఖున పుష్ప 2కి సంబంధించిన ప్రీమియర్ షో వేయడం జరిగింది. అక్కడికి ఫ్యామిలీతో వచ్చిన రేవతి చనిపోవడం జరిగింది. సో ఇమీడియట్గా అది అంటే తొక్కిసలాట జరగడం చాలా సీరియస్ కేసుగా పరిగణించి హైకోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నా మీద అంటే అల్లు అర్జున్ మీద నమోదైన సెక్షన్ల విషయానికి వస్తే BNS 105, 118 సెక్షన్ల కింద అల్లు అర్జున్ మీద కేసు నమోదు అవ్వడం జరిగింది. సో ఇంత తీవ్రమైన సెక్షన్ల కింద కేసు ఎట్లా వేస్తారు అంటూ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో పిటిషన్లో ముఖ్యంగా ఇది నాకు సంబంధం లేని విషయం, నేను జస్ట్ షో చూడడానికి మాత్రం అంటే సినిమా చూడడానికి మాత్రమే వెళ్ళాను అని చెప్పి, ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు, FIRలో నా పేరు తొలగించాలి అంటూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీనికి ముందు ఉదయం చూస్తే సంధ్య థియేటర్ ఓనర్ కూడా రేణుక కూడా సేమ్ అదే పిటిషన్ వేశారు. ఈ ప్రీమియర్ షో కావచ్చు, బెనిఫిట్ షోలు, ఈ రెండు కూడా డిస్ట్రిబ్యూటర్స్ సంబంధించి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగాయి తప్ప ఈ రెండు షోలతో మాకు సంబంధం లేదు. అయినప్పటికీ కూడా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ అంటే అల్లు అర్జున్తో పాటు అక్కడికి వచ్చిన సాధారణ పబ్లిక్ కూడా సెక్యూరిటీ కల్పించడం మా బాధ్యత కాబట్టి కల్పించాము. ఈ షోలు రెండు కూడా డిస్ట్రిబ్యూటర్సే నిర్వహించారు. సో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం ఏంటి అని చెప్పి సంధ్య థియేటర్ ఓనర్ రేణుక కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో ఇది ఉదయం జరిగితే అల్లు అర్జున్కి సంబంధించింది కొద్దిసేపటి క్రితం జరిగింది. సో మొత్తానికైతే మాకు సంబంధం లేదని మాత్రం ఇటు సంధ్య థియేటర్ ఓనర్ కావచ్చు అలాగే అల్లు అర్జున్ ఇద్దరు కూడా సేమ్ హైకోర్టులో పిటిషన్ వేయడం ఒక వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి ఇటు 4వ తారీఖున రేణుక చనిపోవడం మహిళ, దాంతోపాటు ఆమె కొడుకు ఇప్పటికే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. సో ఆ అబ్బాయి కూడా అంటే క్రిటికల్ అని చెప్పలేం కానీ కోలుకుంటున్నట్లుగా తెలుస్తుంది. సో ఇద్దరు పరిస్థితి ఇలా ఉంది కాబట్టి దీనికి సంబంధించి మానవ హక్కుల కమిషన్ కావచ్చు వీళ్ళంతా కూడా చాలా పెద్ద ఎత్తున దీని మీద చాలా ఫైర్ అవ్వడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు నమోదైన FIR కనుక చూస్తే ఆ FIR ప్రకారంగా ఇటు సంధ్య థియేటర్ ఓనర్కి కావచ్చు, మేనేజర్కి కావచ్చు, దాంతోపాటు అల్లు అర్జున్ కావచ్చు ఖచ్చితంగా సెక్షన్ల కింద కేసు పడే అంటే అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటూ కూడా మనకు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఒకవేళ అరెస్ట్ అయినా కానీ లేకపోతే ఏదైనా జరిగితే మళ్ళీ ప్రమాదం కాబట్టి ముందస్తుగా వీళ్ళు పిటిషన్ వేసుకున్నట్లుగా తెలుస్తుంది. అల్లు అర్జున్కి సంబంధించి అయితే మాత్రం ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాల్సింది. ఎందుకంటే లక్షలాదిగా చాలామంది ఆ బెనిఫిట్ షోకి వెళ్ళడం జరిగింది దేశవ్యాప్తంగా, కానీ ఎక్కడా తొక్కిసలాట జరగలేదు. కేవలం అక్కడికి అల్లు అర్జున్ రావడం వల్లే తొక్కిసలాట జరిగింది అని చెప్పి చాలామంది సామాజికవేత్తలు కావచ్చు, కొంతమంది ఈ హ్యూమన్ రైట్స్ వీళ్ళంతా కూడా పోరాడుతున్న ఇష్యూ చూస్తున్నాం. సో దీనికి సంబంధించి అయితే మాత్రం హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది సౌజన్య.